బ్లడీ బొంత పురుగులు గైస్, ఏం పని లేనట్టుంది. మన పని ఉంటే చెప్పండి, కొంచెం వచ్చి మన మునగ చెట్టు మీద పడ్డాయి. అండ్ బై ద వే ఈ చెట్టు మనము డ్రై సీడ్స్ నుంచి కాదు, పచ్చి సీడ్స్ నుంచి పెంచిన చెట్టు అనమాట. అవాక్ అవుతున్నారు కదా, ఐ నో ఇట్. సో యాక్చువల్గా ఎప్పుడు డ్రై సీడ్స్ నుంచే ఎందుకు పెంచాలి, ఒకసారి పచ్చి సీడ్స్ నుంచి ట్రై చేద్దాము అని చెప్పేసి ఒక డ్రమ్ స్టిక్ తీసుకొచ్చి దాని లోపల నుంచి సీడ్స్ అన్నీ తీసిన గైస్. యూ కెన్ యాక్చువల్లీ డ్రై ద హోల్ డ్రమ్ స్టిక్ అండ్ దెన్ ఆల్సో రిమూవ్ ద సీడ్స్ అండ్ దాంతో కూడా ట్రై చేయొచ్చు అనమాట. నేనైతే పచ్చి సీడ్స్ వేసేసిన, అవి ఎండలో కూడా ఎండబెట్టలేదు. డైరెక్ట్ మన సిగ్నేచర్ సాయిల్ ఉంది కదా, పాటింగ్ సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్. మీకు ఒకవేళ కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, దాంట్లో నుంచి యూ కెన్ బై ఇట్. సో ఇవైతే దీంట్లో వేసి పెట్టిన తర్వాత 4 వీక్స్కి ఇట్లా మంచిగా చెట్టులాగా పెరిగింది అనమాట. వావ్, మంచిగా పెరిగింది. అండ్ దిస్ ఇస్ ద లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఎక్కువ దీనికి ఏమి శ్రమ అవసరం లేదు, జస్ట్ వేసేసి మర్చిపోయారంటే అవే పెరుగుతాయి. జస్ట్ వాటర్ వేయాలి అండ్ ప్లేస్ ఎక్కువ ఉండాలి. ఆఫ్టర్ 6 months మంచి ఇట్లా డ్రమ్ స్టిక్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఫుల్ ఖుషి అయినా, కానీ దగ్గర పోయి యూజ్ చేసే వరకు తెలియదు. సర్ప్రైజ్, ఫుల్ బొంత పురుగులు. నేను విన్నాను మునగ చెట్టుకు బొంత పురుగులు వస్తాయని, కానీ అసలు ఎందుకు వస్తాయో తెలియదు గైస్. మీకు ఒకవేళ తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అసలు కుచ్చులాగా ఉన్నాయన్నమాట. చెట్టు దగ్గర పోవాలంటే భయం అవుతుంది. అండ్ అక్కడ పోతేనే ఇట్లా దురద పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఘోరంగా ఉంది. దీన్ని అసలు ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి. హ్యూమన్స్ లాగా అవి కూడా మునక్కాడలు, ఆకులు తింటాయి.